అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ తో ఉద్రిక్తత పరిస్థితులు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది. బోర్డర్లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వార్ ట్యాంకులను తీసుకొస్తోంది. క్షిపణి పరీక్షలను చేస్తోంది. అరేబియా సముద్ర ప్రాంతంలో పాక్ నావీ నావికాదళ విన్యాసాలు చేపట్టింది. తన గగనతల రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది. భారత విమానాల కదలికలను ట్రాక్ చేయడానికి వారి అవాక్స్ నిరంతర నిఘా పెట్టింది. పాక్ సవాల్ విసిరేలా పాకిస్తాన్ వైమానిక దళం ఇటీవల ఓ ఫోటోను విడుదల చేసింది. JF-17C యుద్ధ విమానంలో PL-15 అధునాతన క్షిపణిని అమర్చి ఇండియాను బెదిరించేందుకు ప్రయత్నం చేసింది. ఈ పాకిస్తాన్ తన యుద్ధ విమానంలో ఏర్పరిచిన PL-15 అధునాతన క్షిపణి చైనా అందించింది. ఇండియాతో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఈ క్షిపణులను పాకిస్తాన్ కు అత్యవసరంగా సరఫరా చేసి తన బుద్ధిని చాటుకుంది. ఈ క్షిపణులను చైనా వైమానిక దళం కోసం నిల్వ ఉంచగా తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ కు పంపినట్టు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. PL-15 గాలి నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. ఈ క్షిపణి పరిధి 200 నుండి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఇండియా యుద్ధ విమానాలను సవాల్ చేయడానికి వీటిని పాక్ రంగంలోకి దించింది. అయితే ఇండియన్ వైమానిక దళం వద్ద వాటిని తిప్పికొట్టే ఆయుధ సంపద పుష్కలంగా ఉన్నాయి. మన యుద్ధ విమానాలకు కూడా అధునాతన క్షిపణులతో అమర్చబడి ఉన్నాయి. ఇండియన్ యుద్ధ విమానాల రాడార్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు పాకిస్తాన్ JF-17 బ్లాక్ 3 కంటే చాలా అధునాతనమైనవి. JF-17 బ్లాక్ 3 PL-15 వంటి క్షిపణి కలిగి ఉన్నప్పటికీ దాని పూర్తి సామర్థ్యానికి ఉపయోగించడానికి పాకిస్తాన్ కు శక్తివంతమైన రాడార్ వ్యవస్థ అవసరమని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. దాంతో పాటు పాకిస్తాన్ కు మెరుగైన నెట్వర్క్ సపోర్ట్ సిస్టమ్ అవసరం. ఇది కాకుండా కదిలే యుద్ధ విమానం నుండి లక్ష్యాన్ని లాక్ చేసి టార్గెట్ చేయడానికి అనుభవజ్ఞులైన పైలట్లు ఉండటం కూడా ముఖ్యం. దీంతో భారత్ ను భయపెట్టాలని పాక్ ఆ ఫోటో విడుదల చేసినా భారత్ మాత్రం వాటిని తిప్పికొట్టే విధంగా వైమానిక దళాన్ని సిద్ధం చేస్తోంది.